916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. నిన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ గౌరవ అధ్యక్షులు ద్వారకానాథ్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు నిన్న ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? నెల్లూరు నగరంలో వేసినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం దాదాపుగా 130 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఆ ఆలయాన్ని గతంలో మా పెద్దలందరూ కూడా దశాబ్దాల కాలంగా దాన్ని ఆ యొక్క పాలక మండలిలో ఉంటూ వచ్చిన ఆ తల్లి మాకు, మా కమిటీకి నిర్మాణం చేయమని అవకాశం ఇవ్వడం, ఆ నిర్మాణానికి సంబంధించి చేసే క్రమంలో ఒక అద్భుతంగా ఆ తల్లి దీవెనలతోటి ఈ రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాలకు సంబంధించి ప్రథమ స్థానంలో నిలిచినటువంటి ఆలయం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం. మేము ఏ కార్యక్రమాలు చేసినా కూడా నగర స్థాయిలో అమ్మవారు ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దేదీప్యమానంగా భక్తి శ్రద్ధలతోటి శాస్త్రయుక్తంగా ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నాం. ఆ వచ్చే క్రమంలోనే 2018లో ఆలయాన్ని జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసాము. ఆ రోజు అప్పుడున్నటువంటి కమిటీ అది ఎలక్షన్కి పోవాలని డిసైడ్ అయిన తర్వాత ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత ఆలయ నిర్మాణం జరగాలి కాబట్టి ఆ నిర్మాణానికి సంబంధించి మా కమిటీ అయితేనే కమిట్మెంట్గా చేస్తారనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి 4000 మంది జీవిత సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వన్ సైడు మా అందరికీ కూడా విజయాన్ని అందించడం జరిగింది. దాని తర్వాత ఆలయాన్ని నిర్మాణం అత్యద్భుతంగా ఒక పుణ్యక్షేత్రంలాగా దాన్ని తీర్చిదిద్దడం కూడా జరిగింది. కార్యక్రమాలు అదేవిధంగా జరిగాయి. దాని తర్వాత మనందరికీ కూడా తెలుసు, కరోనా మహమ్మారి రావడం, ఆ యొక్క 2 years కూడా ఏమీ చేయలేకపోవడం. 2023 ఆగస్టులో జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అప్పుడు దాకా నిర్మాణానికి సంబంధించి కానీ వచ్చినటువంటి నగదు కానివ్వండి, ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేశామో, ఏ విధంగా నిర్మాణం చేశామో ఆ రోజు జనరల్ బాడీలో కూడా అన్నీ అప్పచెప్పడం, అన్ని లెక్కలు చూపించడం చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇంత పెద్ద ఆలయానికి సంబంధించి మళ్ళీ మనకి ఈ ఎలక్షన్ల ప్రక్రియ అన్నీ కాకుండా ఇనామనెస్గా చేయమని ఏదైతే ఆ యొక్క సభ నిర్ణయించిందో, ఆ సభ ఏదైతే సూచించిందో దాన్ని బట్టే ఈరోజు ఇప్పుడున్నటువంటి కమిటీ మాది ప్రమాణ స్వీకారం ఆ రోజు చేయడం జరిగింది అందరి సమక్షంలో. అప్పుడు పాత కమిటీ కొత్త కమిటీకి మొత్తం అన్నీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 1 year అయిన తర్వాత ఇప్పుడు మాకు కావాలి అంటూ మా అన్నలందరూ కూడా కంకణం కట్టుకొని ఆలయం మీదకి రావడం, ఆలయం మీదకి వచ్చిన తర్వాత అన్ని రకాలైనటువంటి ఫోర్స్ని తీసుకొచ్చి చెప్పిన తర్వాత నేను ఒకటే చెప్పాను, ఇది ఆలయానికి సంబంధించి కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఇది ఒక వ్యవస్థ, అమ్మవారి ఆలయానికి సంబంధించినటువంటి దేవస్థానం. ఇది పాత కమిటీ కొత్త కమిటీ ఇప్పుడున్నటువంటి కమిటీ మనం ఇచ్చుకున్న వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం లాగా కాకుండా ఇది జనరల్ బాడీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం ఈ నెల 18వ తారీఖు. మీరు అక్కడ యాక్సెప్టెన్స్ తీసేసుకోండి. మాకు 2 సంవత్సరాల కాలపరిమితి ఉన్నా కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత మాదని మేము చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా వినకుండా వాళ్ళు అనాలోచితంగా ఉన్నటువంటి పవరు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క మేము ఆ స్థానంలో మేము కూర్చోవాలి పోయి అనే విధంగా వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు నిజంగా కూడా చాలా బాధాకరం. సరే, అయినా మమ్మల్ని అందరినీ కూడా ఆ రోజు హౌస్ అరెస్ట్ చేశారు, ఆలయాన్ని అంతా కూడా పోలీసు వలయాల్లో పెట్టారు. అయినా మేము సహించి సరే మన 18 ఇద్దాం అనుకుంటున్నాం కదా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ అనే ఉద్దేశంతో ఆ రోజు కూడా మేము ఎక్కడికి మమ్మల్ని కదలలేవలేదు, మేము పోలేదు. నిన్న ఆలయానికి సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి శాకాంబరి అలంకారం ఆషాఢ మాసంలో అత్యంత అద్భుతంగా శాకాంబరి అలంకారం పునర్నిర్మాణం తర్వాత మేము చేపట్టాం. అందులో భాగంగానే ఇప్పుడు శాకాంబరి అలంకారానికి సంబంధించి దాదాపుగా 3-3.5 టన్నులతోటి కూరగాయలు పళ్ళతోటి ఆలయాన్ని అమ్మవారిని అందరినీ అలంకరించుకునే కార్యక్రమంలో భాగంగా నిన్న మేమందరం కూడా ఆ కమిటీకి సంబంధించి 5 మందో 10 మందో కలిసి ఆ యొక్క ఏర్పాట్లు పర్యవేక్షిద్దామని ఒక ఆలోచనతోనే ఆలయానికి వెళ్ళడం జరిగింది.
అక్కడ మా పెద్దవాళ్ళందరూ కూడా వీళ్ళందరూ మళ్ళీ వచ్చారు అనే ఒక అభద్రతాభావంతో పోలీసు వారిని ఇమ్మీడియట్గా రంపించేసి నిన్న గందరగోళం సృష్టించడం జరిగింది. అయినా కూడా చాలా బాధాకరమైన విషయం. వైశ్య జాతికి సంబంధించి ఎప్పుడూ కూడా ఒక లెవెల్లో ఉండాలని తాపత్రయపడే నాకు ఆ అమ్మవారి ఆలయానికి సంబంధించి ఎంతో పవిత్రంగా మా అందరికీ ప్రాణం వాసవి మాత అంటే. అలాంటి తల్లి దగ్గర అలాగా వ్యవహరించడం అన్నది అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. నా వరకు 18వ తారీఖు జనరల్ బాడీ నాడు ఖచ్చితంగా ఆ యొక్క అకౌంట్స్ అన్నీ అప్పచెప్పి ఆ వస్తున్న కమిటీని వాళ్ళు యాక్సెప్టెన్స్ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేయడానికి సుముఖంగా ఉన్నాం. సో 18వ తేదీ మీరు కమిటీ ఒకవేళ పెద్దలు నిర్ణయం తీసుకుంటే ఈ కొత్త కమిటీకి బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉంది. 100% ఇచ్చేయాలని చెప్పి మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నాం. ఎందుకంటే మా అమ్మవారి దగ్గర ఒక ప్రశాంతత కోరుకొని వస్తారు. వాళ్ళ ఇబ్బందులు ఏదైనా ఉంటే ఆ తల్లికి చెప్పుకొని ఆ యొక్క తల్లి దీవెనలతోటి అలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా వాళ్ళ జీవనం గడపడానికి, మరి అదేవిధంగా మా తల్లి ముందు ఇలాగా అరుచుకోవడం, లేదంటే తోసుకోవడం, మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా బేసిక్గా నా జాతికి మంచిది కాదు. అందుకనే పూర్తిగా మాకు అన్ని రకాలైనటువంటి పవర్స్ ఉన్నా, అన్ని రకాలైనటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్లు ఉన్నా, రికార్డెడ్గా ఉన్నా కూడా ఎక్కడ దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా పూర్తిగా తగ్గిపోయి ఈ యొక్క ఆలయానికి సంబంధించి ఎప్పుడూ కూడా ఆలయ ప్రతిష్టకి సంబంధించి ఆర్యవైశ్య జాతికి సంబంధించి ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎవరు మమ్మల్ని ఒక మాట అనకూడదు, మేము ఒకరి దగ్గరికి పోయి తల వంచకూడదు, చేతులు కట్టుకోకూడదు. ఆ స్థితికి అందులో కారణమైనటువంటి నిన్న జరిగినటువంటి అంశాల్లో నేను ఒక కారణం కాబట్టి మా వాసవి మాతని క్షమించమని కోరుకుంటా ఉన్నా, వేడుకుంటా ఉన్నా. ఇలాంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా జాతికి అమ్మవారికి ప్రతిష్ట తీసుకొచ్చే క్రమంలో అడుగులు వేయాలి తప్ప అప్రతిష్ట చేసే కార్యక్రమాల్లో మేము ఎప్పుడు కూడా అడుగులు వేయము. ఎప్పుడు కూడా అవసరమైతే మేము దిగి కిందైనా కూర్చుంటామే తప్ప ఇలాగా పౌరుషాలకి, పంతాలకి, పవర్కి, సీటుకి మేము ఏ రోజు తాపత్రయపడం కూడా. అదేవిధంగా అమ్మవారి ఆలయానికి సంబంధించి ఎక్కడన్నా అవినీతి ఆరోపణలు లాంటివి ఏమన్నా వచ్చాయా? జనరల్గా మమ్మల్ని ఎవరు బయట వాళ్ళు ఎవరు అనరు. మాతో ఉండేవాళ్ళు, మా జాతి వాళ్ళు మమ్మల్ని అంటారు. ఈరోజు అంత అద్భుతమైన ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత ఎక్కడా కూడా కని విని ఎరగని రీతిలో ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత, కార్యక్రమాల తర్వాత అదే నిర్మాణానికి సంబంధించి మా దేవాలయ పరిధిలో ఉన్నటువంటి 32 షాపులు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా మా అందరికీ ఇచ్చి మళ్ళీ కొత్త షాపులు నిర్మాణం చేసుకుని విధంగా వాళ్ళందరూ మాకు సహకరించారు అంటే వాళ్ళ జీవితాలే మాకు ఇచ్చారు. అలాంటి నిజాయితీగా మళ్ళీ వాళ్ళకి షాపులు ఇవ్వడం జరిగింది. మరి అకౌంట్స్ విషయంలో కూడా మేము ఎప్పుడు కూడా నిజాయితీగానే ఉంటాం. అది ఎందుకంటే అది అమ్మవారికి సంబంధించింది. మా తల్లి అత్యంత శక్తి మహిమ కలిగినటువంటి తల్లి. అలాంటి తల్లి కాడ తీసుకొని దుబారా ఖర్చు కూడా చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. మేము ఆ గుడికి సంబంధించి ప్రతి రూపాయి కూడా ఈవెన్ ఎక్స్పెండిచర్స్లో కూడా మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా అది మా సొంత డబ్బులే పెట్టుకున్నామే తప్ప ఆలయంలో ఖర్చులు కూడా రాయినటువంటి పరిస్థితి. అది ఈ 4 మందో 5 మందో ఏదో అన్నారంటే వాళ్ళకి నా మీద ఉన్నటువంటి ఈర్ష్యో, ద్వేషమో, లేకపోతే జలసీనో, లేకపోతే ఇంకోటి ఏదో మరి ఏదైనా ఉండొచ్చేమో. కానీ మిగతా ఈ నగరంలో ఉన్నటువంటి 25,000 మంది కానీ, మాకు డొనేషన్లు ఇచ్చినటువంటి 500 మంది కానీ, అలాగే జీవిత సభ్యులుగా ఉన్నటువంటి 3,894 మంది సభ్యులు కానీ ఎవరు అనలేదే. ఎందుకంటారు? వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ యొక్క డొనేషన్స్ మాకు ఇంత భూరి విరాళాలు వచ్చాయి అంటే ఒకటి తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, భక్తి కావచ్చు. రెండోది మనం ఎవరైతే అడుగుతున్నారో వాడికి ₹1 ఇస్తే ఆ రూపాయికి 1 పైసా యాడ్ చేసి దాన్ని నిర్మాణం చేయగలిగినటువంటి ఆలోచన పరులు కాబట్టే మాకు మేము ఊహించిన దానికన్నా కూడా అత్యధికంగా మనకు డొనేషన్స్ రావడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ.
సో అమ్మవారి ఆలయం వద్ద వివాదాలకు తావు ఉండదు. అందులో కూడా సౌమ్యులుగా చెప్పేటువంటి ఆర్య వయస్సులు ఎవరైతే ఉన్నారో వివాదాల జోలికి వెళ్ళరు. సో గౌరవంగా రేపు 18వ తేదీ పెద్దల సమక్షంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్నారు. అవినీతి ఆరోపణలు అనేటువంటి ప్రశ్నే తలెత్తదని చెప్తూ ఉన్నారు. మొత్తం కూడా లెక్కలు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి అమ్మవారు తన ప్రమేయం ఉంది కాబట్టి తనను కూడా క్షమించాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మనతో పాటు ఉండేటువంటి ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు, అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ గౌరవ అధ్యక్షులు ముంకాల ద్వారకానాథ్. కెమెరామెన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.